హాయ్ హలో నమస్తే. ఫెయిర్నెస్ కోసం ఆడ మగ తేడా లేకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ చాలామంది క్యూ కడుతున్నారు. అయితే అక్కడ కెమికల్ ఓరియంటెడ్ కాస్మెటిక్స్తో ఫేషియల్ కానివ్వండి, ఫేస్ ప్యాక్లు కానివ్వండి అక్కడ చేస్తూ ఉంటారు. అయితే వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఆయుర్వేదంలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫేస్లో గ్లోనెస్ అనేది వస్తుందని, మంచి అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజా పెరుమాల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలామంది ఈ అందం కోసమని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అంటే అందంగా ఉండాలి, నలుగురిలో అందంగా కనిపించాలని చెప్పి ఒకప్పుడు లేడీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినా ఇప్పుడు జెంట్స్ కూడా అందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. సో ఈ నేపథ్యంలోనే ఈ పార్లర్ల చుట్టూ ఎక్కువగా వీళ్ళు తిరగటం కానీ, వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం కానీ చేస్తున్నారు. అయితే కెమికల్ ఓరియంటెడ్ కాస్మెటిక్స్తో మన స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందంటారా? లాంగ్ రన్లో ఏమైనా పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయంటారా? సో ప్రస్తుతం మనుషులందరూ కూడా మ్యాక్సిమం ఈ ఫెయిర్నెస్ క్రీమ్లకు అలవాటు పడిన వాళ్ళు ఓవర్ ద కౌంటర్ షాప్కి వెళ్ళిపోయి, మెడికల్ షాప్కి వెళ్ళిపోయి చాలా మటుకు స్టెరాయిడల్ క్రీమ్స్ తీసుకుంటున్నారు. అవి తీసుకుని రాసుకోగానే ఇన్స్టెంట్గా ఆ ఫెయిర్నెస్ గ్లో అనేది కనబడుతుంది. ఆ రిజల్ట్ కనబడగానే దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అయిపోవడం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ కెమికల్స్తో మనిషిని అందంగా తయారు చేసేయడం అనేది ఒక 60s మెంటాలిటీ. అప్పట్లో కెమిస్ట్రీ ద్వారా మనుషులను అందంగా తయారు చేసేయచ్చు అని స్టార్ట్ చేసినటువంటి ఆ యాటిట్యూడ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు శాస్త్ర పరిశోధన బాగా అడ్వాన్స్ అయిన తర్వాత ఈ కెమికల్స్ వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది అందరికీ తెలిసి డెర్మటాలజిస్టులు కూడా ఈ రోజున చెప్తున్నారు స్టెరాయిడల్ క్రీమ్స్ వాడకూడదు, వాడితే పర్మనెంట్ డ్యామేజ్, పర్మనెంట్ వైట్ మార్క్స్ వస్తున్నాయి, ఓవర్గా ఫేషియల్ స్కిన్ మీద ఫేషియల్ హెయిర్ గ్రో అవుతుంది, అలాగే పర్మనెంట్గా యాక్ని లాంటివి వస్తున్నాయి, అండ్ బాగా బర్నింగ్ సెన్సేషన్, బాగా సెన్సిటివ్ స్కిన్ అయిపోయి బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, అండ్ లైట్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయి అని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. అండ్ శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఇటువంటి హానికరమైనటువంటి ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కార్సినోజెనిక్ అంటున్నారు, క్యాన్సర్ కాజ్ చేస్తాయంటున్నారు, న్యూరోటాక్సిక్ అంటే నర్వస్ సిస్టమ్ని, బ్రెయిన్ని మెసప్ చేసేటువంటి టాక్సిన్స్ ఉన్నాయి, అలాగే రిప్రొడక్టివ్ టాక్సిన్స్. ఆడవాళ్ళు ఇది వాడుతున్నారు, వాళ్ళకి పుట్టే పిల్లలలో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి, రకరకాల సమస్యలు వచ్చేటువంటి, అనామలీస్ వచ్చేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఇంత దారుణమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి కెమికల్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడడం ఎంతవరకు ఎంత మాత్రము కూడా సరైనది కాదు. అండ్ ఇక్కడ మనకి మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే ఈ అన్హెల్దీ ఫెయిర్నెస్ క్రీమ్స్ని ప్రమోట్ చేస్తూ రెండు సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఒకటైతే, రెండో సమస్య సమాజంలోని నువ్వు తెల్లగానే ఉంటే మాత్రమే నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్వి, అదే నల్లగా ఉంటే నువ్వు ఎందుకు పనికిరావు లైఫ్లో అనేటువంటి ఒక నెగిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేసి మనిషిని నెగిటివ్గా ప్రీ కండిషన్ చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ బ్యాడ్. అలా అని చెప్పి అందంగా ఉండకూడదు అని లేదు. అసలు ఆయుర్వేదంలో సౌందర్యానికి పెద్దపీట వేస్తారు. ఆ సౌందర్యం ఎలా రావాలి? లోపల నుంచి హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, అది ఫేస్లో కనబడాలి, ఆ ఫేస్ ఎంతో అందంగా కనబడాలి, అది న్యాచురల్ బ్యూటీ. అలాంటి న్యాచురల్ బ్యూటీని ఎలా ప్రమోట్ చేయాలి అనేది ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పారు. ఓకేనా అండి? అయితే ఏం చెప్పారు ఆయుర్వేదంలో మనం గమనిస్తే, బాడీ లోపల టాక్సిన్స్ కనుక అక్యుమిలేట్ అయిపోయి ఉంటే, ఆ టాక్సిన్స్ అనేవి ఉన్నాయి అని మనకి శరీరం ఎట్లా చెప్తుంది? స్కిన్ ద్వారా చెప్తుంది. స్కిన్ ఇస్ ద ఇండెక్స్ అనమాట, హెల్త్ ఇండెక్స్. లోపల ఏం జరుగుతుంది అనేది మనకి చర్మం ద్వారా తెలుస్తుంది. సో రెగ్యులర్గా మనం డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. అంటే చెమట ద్వారా మనకి శరీరంలో టాక్సిన్స్ అన్ని బయటకు పోతాయి. అలా చెమటలు పట్టేలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే మైండ్ని రిలాక్స్డ్గా పెట్టుకుంటే స్కిన్లో ఆ గ్లో వస్తుంది. ప్రాణాయామం చేయాలి, మెడిటేషన్ చేయాలి, మంచి హెల్దీ ఫుడ్ తినాలి. టాక్సిన్స్ ఉన్నటువంటి ఫుడ్ని లోపలికి తీసుకోకూడదు, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే స్కిన్ లోపల గ్లో అనేది దానంతట అదే వస్తుంది. ఓకేనా అండి? అయితే ఆయుర్వేదంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మూలికలు, ఎన్నో రకాలైనటువంటి మొక్కలు ఈ సౌందర్యాన్ని ఇంప్రూవ్ చేసేటువంటివి. స్కిన్లో ఈ బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ ఉండకుండా స్కిన్ తాలూకా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, మంచి గ్లో వచ్చే విధంగా, అలాగే కొన్ని
షేడ్స్ ఫెయిర్గా అయ్యే విధంగా ఎన్నో చక్కటి లేపాలు ఉన్నాయి. ఉదాహరణకు కుంకుమాది లేపం అని చెప్పి, అంటే కుంకుమ పువ్వుతో చేసేటువంటి ఒక లేపం అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఏ కెమికల్స్ ఉండవు అందులోని. ఇలాంటివి చాలా రకాలైనటువంటి హెర్బ్స్ ఉన్నాయి. అయితే మనందరము మన ఇంట్లో, అంటే షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వాటితోటే మనము ఈ ఫేస్ తాలూకా గ్లోని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇది మనం తెలుసుకుందాం. ఇది ధాన్యక వచ లేపం అనేటువంటి చాలా సింపుల్ చిట్కా అండి, ఆయుర్వేదంలో చెప్పినటువంటిది. ధాన్యక అంటే ధనియాలు, వచ అంటే వసకొమ్ములు. చిన్నపిల్లలకి మాటలు రావడానికి చిన్నప్పుడు వసకొమ్ముని అరగదీసి వాళ్ళకి రంకరించి పెడతారు. ఆ వసకొమ్ములు ఏ పచారీ కొట్లో అయినా దొరుకుతాయి. ధనియాలు మన ఇంట్లో ఉండేవి. ఈ రెండిటితోని చాలా సులువుగా చేసుకునే ఫేస్ ప్యాక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ ధాన్యాలని చక్కగా పౌడర్ చేసుకుంటాం ఈ విధంగా మెత్తగా. అలాగే ఈ వసకొమ్ములను కూడా మెత్తగా పౌడర్ చేసుకుంటాం ఈ విధంగా. ఈ రెండిటిని మనము లేపం తయారు చేసుకోవడానికి వాడతాం. అయితే ఈ ధనియాలు ఏదైతే ఉన్నదో ఇది పిత్తహారంగా పనిచేస్తుంది, అంటే చల్లదనం క్రియేట్ చేస్తుంది. అలాగే స్కిన్ని చాలా మృదువుగా చేస్తుంది అన్నమాట. అండ్ స్కిన్కి మంచి గ్లో కూడా తీసుకొస్తుంది. అలాగే ఈ వసకొమ్ములు ఉన్నాయి కదా, ఇది ఈ స్కిన్ లోపల ఉండేటువంటి పోర్స్ అన్నిటిని ఓపెన్ చేస్తుంది. అండ్ స్కిన్లో ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వాటన్నిటిని కూడా పోయేలాగా చేస్తుంది. అండ్ స్కిన్కి మంచి షేడ్ పెరిగేలాగా, గ్లో వచ్చే విధంగా, ఫెయిర్గా అయ్యే విధంగా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ వస పొడి, ధనియాల పొడి తీసుకుని చక్కగా ఈ రోజ్ వాటర్ ఏదైతే ఉందో, ఈ రోజ్ వాటర్ని జనరల్గా ఫేస్ ప్యాక్లో వాడడానికి వాడతారు, ఇది అందరికీ మనకు తెలిసినదే. ఈ రోజ్ వాటర్ని తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను ఎట్లా చేసుకోవాలో. సో ఈ ఫేస్ ప్యాక్ ధాన్యక వచ లేపము ఎట్లా తయారు చేయాలో చూద్దాము. ఇందులో ఈ వస పొడి, సంస్కృతంలో వచ అంటారు, ఈ వస పొడి ఒక చెంచాడు తీసుకుంటాం. అలాగే ధనియాల పొడి కూడా ఒక చెంచాడు తీసుకుంటాం. రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాం. తీసుకుని తగినంత మోతాదు రోజ్ వాటర్ లేదా గులాబ్ జల్ ఇది మిక్స్ చేస్తాం. ఈ గులాబ్ జల్ కూడా చక్కటి చల్లదనాన్ని ఇస్తుంది. అండ్ ఇలా ఫేస్ ప్యాక్ కలపడానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది. అది పెట్టుకున్నప్పుడు చాలా చక్కటి చల్లటి ఫీలింగ్ వస్తుంది అనమాట రోజ్ వాటర్తో మిక్స్ చేయడం వల్ల. దీన్ని చక్కగా ఇలా కలిపి ఒక 5 నిమిషాలు నాననిచ్చి అప్పుడు మనం ఫేస్గా అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ధాన్యక వచ లేపాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాడచ్చు. కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు పసుపుని యాడ్ చేసుకోవచ్చు. ఈ పసుపుకి చక్కటి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండడం వలన మనం ఒకవేళ పసుపుని కొద్దిగా ఒక పావు చెంచా పసుపు పొడిని మనం యాడ్ చేస్తే కనుక చాలా చక్కటి ఎఫెక్ట్ వస్తుంది. రికరెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గడమే కాకుండా ఫేస్లో చక్కటి గ్లో వస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ అనేది పెరగకుండా కూడా ఈ పసుపు చాలా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఫేస్ ప్యాక్స్లో చాలా మోస్ట్ కామన్గా యాడ్ చేసేది మంజిస్టా. ఇది కనుక మనకు దొరికితే దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాప్లో కనుక మనం తెచ్చుకోగలిగితే ఈ మంజిస్టాను కూడా ఒక 1/2 చెంచా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ మంజిస్టా స్పెసిఫిక్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, ఫెయిర్నెస్ రావడానికి పనిచేస్తుంది. సో ఈ మంజిస్టాను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకు అందుబాటులో ఉంటే వాడుకోవచ్చు. లేదంటే ఓన్లీ ధనియాలు, వసకొమ్మల పొడి చాలు, అది కూడా మోర్ దాన్ ఎనఫ్ అనమాట. బట్ ఈ మంజిస్టా అడిషనల్గా దొరికితే చాలా పతంజలి షాప్లో కూడా మనకు దొరుకుతుంది ఇది. సో ఈ మంజిస్టాను మనం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఎఫెక్ట్ పెరుగుతుంది అనమాట. బెస్ట్ రిజల్ట్ కావాలనుకుంటే ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫేస్లో ఫెయిర్నెస్ కోసం, అంటే మచ్చలు కానీ మొటిమలు కానీ ఇటువంటివి పోయి ఫేస్ గ్లో రావడానికి సార్ ఇప్పటి వరకు మనం ప్రిపరేషన్ అయితే చూసాము. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సరే ప్లీజ్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫేస్ పైన ఇలా మొటిమలు, కొన్ని వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పోవడానికి, ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ మళ్ళీ రాకుండా ఉండడానికి, అట్ ద సేమ్ టైం స్కిన్ తాలూకా టెక్స్చర్ చాలా స్మూత్గా అవడానికి, మంచి గ్లో రావడానికి ఇందాక మనం తయారు చేసుకున్నటువంటి ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసినటువంటి ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎట్లా అప్లై చేయాలో చూద్దాం ఇప్పుడు. సో
మరీ దళసరిగా కాకుండా పల్చగానే మనము ఈ ఫేస్ అంతా కూడా ఫస్ట్ ముందు ఈ ఫేస్ని చక్కగా కడుగుతాం. కడిగి చక్కగా ఒత్తుకున్న తర్వాత అప్పుడు మనము ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ పైన పెడతాం. ఓకే. ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులని తగ్గించేటువంటి ఇందాక మనం చెప్పుకున్న మంజిస్టా అనేటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్ కానీ, ఈ వచ లేదా వస కానీ, అలాగే హరిద్ర అంటే పసుపు కానీ, ఇవన్నీ కూడా చర్మానికి మేలు చేసేవే తప్ప ఏ విధమైన కీడు చేయనటువంటివి, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావు. ఈ మధ్యకాలంలోని వాడుతున్నటువంటి స్టెరాయిడల్ క్రీమ్స్ వల్ల మీకు ఫేస్ పైన ఆ వెజల్స్, బ్లడ్ వెజల్స్ కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. మనము వాళ్ళ మొహం చూడగానే వాళ్ళు స్టెరాయిడల్ క్రీమ్స్ వాడేస్తున్నారని చెప్పేయచ్చు అనమాట. అంత ప్రామినెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. అలాంటి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన కల్చర్లో, మన సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ చక్కటి ముఖలేపం అనేది, ధాన్యక వచ ముఖలేపం అనేది, మన ఇంట్లో దొరికే ధనియాలు వచతో మనం తయారు చేసుకున్నటువంటి ఈ ముఖలేపం ఎంతో చక్కటి రిజల్ట్ ఇస్తుంది. సో ఇది అందరూ కూడా వాడచ్చు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా వాడవచ్చు. ఏజ్ గ్రూప్తో కూడా సంబంధం ఉంటుంది. ఎవరైనా సరే, ఏ ఏజ్ గ్రూప్లో అయిన వాళ్ళైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. సరే, ఇది ఎంతవరకు, అంటే ఎంత టైం ఉంచాలంటారు? ఇది సుమారుగా 45 నిమిషాల పాటు ఉంచుతాము. మరి పూర్తిగా డ్రై అయిపోకుండా ఆల్మోస్ట్ డ్రై అయిన తర్వాత హాట్ వాటర్తో కడిగేసుకుంటారు. ఓకే. గోరువెచ్చని నీటితో మనం 45 మినిట్స్ తర్వాత కడిగేసుకోవచ్చు, అంతే. సో కెమికల్ ఓరియంటెడ్ కాస్మెటిక్స్కి ఆల్టర్నేటివ్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే బెస్ట్ ఫేస్ ప్యాక్ అనేది చాలా చక్కగా సూచించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.